కాసేపట్లో పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు పవన్ అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. సభకొచ్చే వారికి ఉచితంగా ఫ్రూట్స్ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా జనసేన పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మరి కాసేపట్లో జనసేన పార్టీ 12 సభకైతే మాత్రం అన్ని సర్వం సిద్ధమయ్యాయి. మరి కాసేపట్లోనే సభ అయితే ప్రారంభం కానుంది. ఈ సభా ప్రాంగణానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ఎండ తీవ్రతను తగ్గించేందుకు వీళ్ళకి వాటర్ ప్యాకెట్లతో పాటు పుచ్చకాయ మజ్జిగ పలు ఏర్పాట్లు అయితే మాత్రం స్టాల్స్ ఏర్పాటు చేసి ఎవరికైతే ఎక్కడికక్కడే ఉచితంగా కూడా ఇస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే అసలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అనే అంశం తెలుసుకునే ప్రయత్నం అయితే మాత్రం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక మరి కాసేపట్లో సభ అయితే ప్రారంభం కానుంది. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఈ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? నమస్తే, నా పేరు చల్లాలక్ష్మి, ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అండి, పిఠాపురం నియోజకవర్గం. ఈరోజు మనం చూసుకుంటే మనం పండగ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది 12వ ఆవిర్భావ సభ. అంటే కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత 11 సభలు అయితే మనం అధికారం లేకుండా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క వార్డు మెంబర్ కానీ లేకుండా మనం చాలా గొప్పగా అయితే మనం పార్టీని ముందుకు తీసుకొచ్చాం. ఈ 12వ సభకు అయితే మనం పార్టీ అధికారంలో తీసుకొచ్చుకోగలిగాం. అలాగే మన కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చూడగలుగుతున్నాం. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడం కూడా మనందరం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజానీకం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సాయంత్రం ఆయన ఏం మాట్లాడతారా అని. అందులో భాగంగా ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువైపోయింది మనం గత 2 రోజుల నుంచి చూస్తే. దానికి పార్టీ అధిష్టానం మన నియోజకవర్గంలో ఇక్కడ మన పండూరు చెరువు దగ్గర నుంచి మొదలుకొని చిత్రాడ వరకు ఒక 30-40 స్టాల్స్ అయితే మనం మజ్జిగ అలాగే పుచ్చకాయలు అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా మన పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండకి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు క్షేమంగా వచ్చి మీరు అదే విధంగా ఇంటికి వెళ్ళాలని మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు. మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండ తీవ్రతను కూడా గమనించుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా సభను జయప్రదం చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే ఇక్కడ పుచ్చకాయలు ఎప్పటికప్పుడే పుచ్చకాయలు కోస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పుచ్చకాయలు ఇచ్చి అంటే ఎండ తీవ్రతను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పుచ్చకాయలని ఎక్కడికక్కడే కోసి ఎవరు అడిగిన వాళ్ళకి అడిగినట్టు అయితే మాత్రం ఉచితంగా ఇస్తున్నారు. దాంతోపాటు మజ్జిగ ప్యాకెట్లు మంచినీరు కూడా ఇస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం సభా ప్రాంగణానికి అత్యంత చేరువలో ఉన్నాం. ఇటు కాకినాడ నుంచి కత్తిపూడి వరకు కూడా ఈ జాతీయ రహదారి 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారికి ట్రాఫిక్ కూడా మళ్లించారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ తీవ్రతను తగ్గించేందుకు పుచ్చకాయ, మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 15 అంబులెన్స్లు కూడా సిద్ధం చేసినట్లయితే మాత్రం జనసేన నేతలు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.